హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమినల్స్. మళ్ళీ మన కొండన్న మన విజయ్ దేవరకొండ అయితే మళ్ళా కింగ్డమ్ అనే మూవీతో అయితే కంబ్యాక్ ఇద్దామని వచ్చేసాడు అనమాట. లైక్ విజయ్ దేవరకొండ కొత్త మూవీ కింగ్డమ్ అఫీషియల్ టీజర్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే దాని మీద మనం రియాక్షన్ ఇద్దాం. ఇదేంటి ఎన్టీఆర్ వాయిస్ ఉంది ఏంటి? ఓ వామ్మో, ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్ అంటే వామ్మో, సినిమా ఏడ ఆగేటట్లేదుగా. బ్లాక్ బస్టర్ ఇక్కడ 5 seconds లోనే తెలిసిపోయింది. యుద్ధం అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. సో ఈ టీజర్ చూస్తే నాకు ఫస్ట్ అసలు మైండ్ పోయింది ఏంటంటే ఎన్టీఆర్ వాయిస్ అయితే ఉందన్నమాట. సో టీజర్ మొత్తంలో 90% ఎన్టీఆర్ వాయిసే ఉంది. నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి అయితే అసలు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ మొత్తం అసలు ప్రీమియంగా అసలు విజువల్స్ అంటే ఇలా ఉండాలన్నట్టు అయితే తీశారు. సో మ్యూజిక్ మనకందరికీ తెలిసిందే, అనిరుద్ధ్ వాయించబడేస్తాడు. ఆల్రెడీ మన దేవా సాంగ్స్ ఇంకా వింటూనే ఉన్నాం. సో ఇక్కడ నాకు నచ్చిందల్లా విజువల్స్, ఇంకోటి ఎన్టీఆర్ వాయిస్. మొత్తం అసలు నాకు ఇంకేం కనపడలా, కనిపించిందల్లా వినిపించిందల్లా ఎన్టీఆర్ వాయిసే. సో నాకైతే బెస్ట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మూవీ చూసే వాళ్ళు ఆడియన్స్ ఎలా అయిపోయారంటే ఇప్పుడు హీరోని బట్టి చూడట్లేదు, వాళ్ళు సినిమాలో కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. లైక్ హీరో పెద్దోడు మనం వెళ్ళి చూడాలని అయితే లేదు. సో ఇప్పుడైతే ఆడియన్స్ అలా ఉన్నారు. సో ఆ కంటెంట్ అయితే ఈ మూవీ ఇస్తుంది అనుకుంటున్నాను. మీకైతే ఈ టీజర్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్ క్రిమినల్స్.